నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. జగన్, పేర్ని నాని లాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్. కడపలో నియోజకవర్గ వైసీపీ నార్త్ జోన్ మండల సర్వసభ్య సమావేశం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అనుచిత వ్యాఖ్యలు చేసిన తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలి. డీజీపీకి శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళలను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్ని నాని పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్, పేర్ని నాని లాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. రాక్షస మూకలకు రాక్షస ఆలోచనలే వస్తాయని జగన్, పేర్ని నాని మరోసారి నిరూపించారని మండిపడ్డారు. పార్టీ సభను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో రక్తం పారిస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని జగన్, పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచకమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు చేస్తా ఉంది. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని, రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఏ రకంగా పూనుకుందో ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలే దానికి ఒక నిదర్శనం. ఇవాళ ఒక పక్క 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, విధ్వంసాలు చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి, రాష్ట్రంలోకి రావాలంటే భయపడే విధంగా మరి ఆ రోజు చేసినటువంటి విధానాలు చూసి ఇవాళ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తే, ఇవాళ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, యువ నాయకుడు నారా లోకేష్ గారు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అందరూ కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు వెంటిలేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కుట్రలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాళ్ళ కుట్రలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా రాక్షస మూకలని, రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం. ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, ఇవాళ వాళ్ళ కుట్రలు, ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఇవాళ కింద ఉన్నటువంటి నాయకులు, మనం చూసాం పామరు సభలో, ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట, కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట. అసలు ఏంటి, ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం, ఏమైపోతుంది వీళ్ళ ఆలోచన విధానాలు? అంటే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలే మీరు చేశారు, అధికారం పోయినా కూడా ఈ రకమైనటువంటి కుట్రలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తా ఉన్నారు. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకుని దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాన్న కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడ ఏదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తా ఉంటే సిగ్గనిపిస్తూ ఉంది. అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉంటే
సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. దీనికి మళ్ళీ బీసీ కార్డు. అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా మీరు? అసలు మానవత్వం ఉందా మీకు? రాష్ట్రంలో కూటమి ఏడాది పాలన మోసాలమయం నయవంచనగా మారిన తరుణంలో వైసీపీ శ్రేణులు ఆయా అంశాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పేర్కొన్నారు. కడప నగరం బల్లారి రోడ్లో ఉన్న ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో కడప నియోజకవర్గ వైసీపీ నార్త్ జోన్ మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంజద్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక అన్ని వర్గాలను మోసగిస్తున్నారని అన్నారు. జగన్ ఇస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారని అన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ తదితర హామీలను విస్మరించారని అన్నారు. ప్రస్తుతం P4 పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించారని ధ్వజమెత్తారు. ఎవరయ్యా చేసింది 20 లక్షలు 20 కోట్లు? జగన్మోహన్ రెడ్డి టెండర్లు కూడా పూర్తి చేశాం. కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో పనులు ప్రారంభించే ముందు ఆయన తండ్రి గారు చనిపోవడం జరిగింది. మనందరికీ తెలిసిన హిందూ సంప్రదాయం ప్రకారంగా మన ఇంట్లో ఎవరైనా చావు అయితే మరి కొన్ని నెలల పాటు ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో ఏ శుభకార్యం కూడా చేయము. మరి దానికి అది ఆగింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మరి ఆ కాంట్రాక్టర్ ద్వారా మీరు ఎందుకు ఆ పని ప్రారంభించలేదో ఈ నగర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ కాంట్రాక్టర్ కొనసాగించలేదంటే వాళ్ళకు కమిషన్లు అక్కడ సరిపోలే, ఇంతగా వీళ్ళు అడిగిన పర్సెంటేజ్ ఆయన ఇవ్వనన్నాడు, కుదరలే. అందుకు మళ్ళీ దానికి క్యాన్సల్ చేసి ఇప్పుడు జీవో ఏంటంటే మళ్ళీ తెచ్చిన జీవోని కేవలం డేట్ మార్చి జీవో తీసుకొచ్చారు. మా జీవోకి డేట్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని కేవలం డేట్ మార్చి తీసుకొచ్చారు. మహానాడు అనే పెద్ద కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, మా నియోజకవర్గానికి 69 కోట్ల రూపాయలు ఇచ్చారు, మరి బ్రిడ్జిల కోసం 20 కోట్లు ఇచ్చారు. 69 కోట్లు ఏంటయ్యా దేనికోసం తీసుకొచ్చారంటే అది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కంట. అది ఎవరిచ్చిన జీవో? అది జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో మేము 69 కోట్లు 23 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లకు తీసుకొచ్చిన జీవో. అది తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా ఇప్పుడే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పనులు కూడా చేస్తారు. వీరనారాయణ రెడ్డి అని చెప్పి అన్ని కార్యక్రమాలు అన్ని శ్రీమన్నారాయణ మన ప్రభుత్వంలోనే సుమారుగా 3-4 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కంప్లీట్ కూడా చేశాడు. మరి కొనసాగింపులో భాగంగా మరి ఆ జీవో మళ్ళీ డేట్ మార్చి ఏదో మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. నిజంగా ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? ఈ నాయకులు ప్రజల చెవులో పూలు పెట్టాలనుకుంటున్నారా తెలియదు. ఈ సంవత్సరం ఈ 14 నెలల్లో ఒక్క నయా పైసా తెచ్చిన దాఖలాలు లేవు. ఏం తెచ్చారంటే బుక్కవంక ఉంది కదా, బుక్కవంక క్లీనింగ్ చేశామని గొప్ప చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు P4 అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు. ఆ P4 పథకం చంద్రబాబు నాయుడుకు ఎలా వచ్చిందంటే ముందు అది ఆ P4 పథకం మన కడపలో ప్రారంభమైంది. అది మా శాసనసభ్యురాలు గారు ముందు ఆ P4 మన కడపలో ప్రారంభించారు. ఎలా ప్రారంభించారంటే ఉన్నోళ్ళ కాడ నుంచి తీసి ముందు వీళ్ళ జోబులో పెట్టుకుని మళ్ళా పేదలకు ఇస్తారట. ముందు స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ నగరంలో ఎవరైతే డాక్టర్లు ఉన్నారో అందరూ లక్షల రూపాయలు తీసుకుని ఇక్కడ పెట్టాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఫార్మసీ షాపులు కానీ మరి ఏజెన్సీలు ఉండే వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ వద్ద మీరు తెచ్చుకుని డబ్బులు కట్టాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎకరాకి 2 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని చెప్పి ప్రారంభించారు. ఇది చూసి గడపని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అంతా కూడా అమలు చేశాడు ఈరోజు P4 పథకాన్ని. మరి ఎవరైనా లేట్ చేస్తే అది అక్రమమైన లేవద్దు మా పార్టీలోకి వచ్చేయండి. వాళ్ళ పార్టీలోకి చేరిపోతే ఇల్లీగల్ పోయి లీగల్ అయిపోతాయంట. మన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా దుర్మార్గులంట, దొంగలంట. పార్టీ మరి పచ్చగడ్డ వేసుకుంటానే
వాషింగ్ మిషన్ లో నుంచి ఏ విధంగా కడిగి తెల్లగా వచ్చాయి అక్కడ బట్టలు, ఆ రకంగా వాళ్ళు తెల్లగా అయిపోతారంట. ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా మీ అందరితోనే సాధ్యం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది. చెప్పారు మీరందరూ అభయం ఇవ్వాలని చెప్పి, ఖచ్చితంగా ఇవాళ ఈ వేదిక పై నుంచి కూడా మేమందరూ కూడా మీకు అందరికీ అభయం ఇస్తున్నాం. ఎవరి మీదైనా మా కార్యకర్త మీద ఈగ వారినా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంది గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని 2 ఇళ్లు, దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి సుమారు 3 కాసుల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు దోచుకుపోయారు. బాధితులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, పొందు సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.